ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. హాయ్ గైస్, నిన్న నరేంద్ర మోదీ గారు వంతారాని ఇనాగ్రేట్ చేశారు. మీరు చాలా న్యూస్ ఛానల్స్లో చూస్తుంటారు, సోషల్ మీడియాలో ఆ ఇమేజెస్ సర్క్యులేట్ అయ్యాయి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ట్వీట్ చేశారు భయ్య వంతారా గురించి, అవి కూడా చూస్తుంటారు. దాని గురించి షార్ట్గా బట్ ఎలాబరేట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను భయ్య. వన్ తారా అంటే స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్. వన్ తారా హిందీ వర్డ్ భయ్య ఇది. బేసికలీ వన్ అంటే ఫారెస్ట్, తారా అంటే ఆబ్వియస్లీ స్టార్, స్కైలో ఉంటుంది కదా స్టార్, నైట్ టైం వస్తుంది కదా. మనిషిని తల్లి అర్థం కాలే. సో వంతారా, అసలు వంతారా అనే పేరు ఆ ప్లేస్ కి ఎందుకు యాప్ట్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ సన్ ఈ వంతారాని ఎస్టాబ్లిష్ చేశారు భయ్య ఇండియా జామ్ నగర్ గుజరాత్ లో. టోటలీ 3000 ఎకర్స్ లో ఉంది భయ్య వంతారా. అసలు ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే టు రెస్క్యూ, రీహాబిలిటేట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ యానిమల్స్. జంతువుల్ని కాపాడడానికి, రీహాబిలిటేషన్ అంటే పునరావాసం కల్పించడానికి, ఇంకా కన్జర్వేషన్ పరిరక్షణ కోసం. ఇది ఫుల్లీ డెడికేటెడ్ టు రెస్క్యూడ్ యానిమల్స్ భయ్య. యానిమల్స్ ని ఎక్కడి నుంచి రెస్క్యూ చేశారంటే సర్కస్లు ఉంటాయి కదా, వాటికి డ్రగ్స్ ఇచ్చి, వాటిని కట్టేసి టార్చర్ పెట్టి పనులు చేయించడం, వాటిని పెద్ద పెద్ద వస్తువులు మోయడానికి వాడడం. అడవులలో జంతువులు చాలా గాయపడతాయి కదా ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల, వాటిని కూడా రెస్క్యూ చేశారు. వీటి నుంచి రెస్క్యూ చేసి ఈ వంతారాలో పెట్టారు భయ్య. మోర్ దెన్ 2000 యానిమల్స్ ని రెస్క్యూ చేశారు భయ్య, 15 డిఫరెంట్ స్పీషీస్. వంతారా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 200 ఎలిఫెంట్స్ ని రెస్క్యూ చేశారు. వంతారాలో టోటలీ 15 రకాల ఫెసిలిటీస్ ఉంటాయి భయ్య, స్ప్రెడ్ ఓవర్ 3000 ఎకర్స్. వంతారాలో వెటర్నరీ హాస్పిటల్ ఉంటుంది భయ్య, అంటే జంతువులకి ఏమైనా అయిందనుకోండి ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్. అంతేకాదు ఎంఆర్ఐ స్కానర్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది యానిమల్స్ కోసం. యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ కాళ్ళు కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఆర్థరైటిస్ నుంచి బాధపడుతుంటే వాటి కోసం ఒక స్పా ఉంటుంది. హైడ్రోథెరపీ చేస్తారు వాటికి. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వాటిలో రిలాక్స్ అవుతాయి ఎలిఫెంట్స్. వాటికి ఆపరేషన్, హర్బల్ మసాజెస్ చేయడానికి ఒక ప్లేస్, ఇవి కూడా ఉన్నాయి. రంగు రావడానికి ముల్తానీ మిట్టి ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యూర్ ఇలాంటివి కూడా చేస్తారు భయ్య వంతారాలో. బేసికలీ ఒక లగ్జరీ ఫెసిలిటీ ఫర్ రెస్క్యూ చేసిన యానిమల్స్ భయ్య వంతారా. వంతారాకి ఇంకా నార్మల్ జూకి తేడా ఏంటంటే, జూలో యానిమల్స్ ని పెడతారు మోస్ట్లీ పబ్లిక్ వ్యూయింగ్ కోసం, అండ్ ఒక జూలో ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. అండ్ ఒక జూకి ఒక యానిమల్ వస్తే అది పర్మనెంట్ రెసిడెంట్ అయిపోతుంది ఆ జూకి. కానీ వంతారాలో అలా కాదు. రెస్క్యూ చేసిన యానిమల్ ని అది రీజువినేట్ అయిన తర్వాత, రీహాబిలిటేట్ అయిన తర్వాత దాన్ని ఫారెస్ట్ లో, వైల్డ్ లైఫ్ లో మళ్ళీ వదిలేస్తారు. కానీ జూలో అలా కాదు. కానీ వంతారాలో ఏమవుతుందంటే, రెస్క్యూ చేసిన యానిమల్స్ ని, అదే కాపాడిన జంతువుల్ని, అవి రీహాబిలిటేట్ అయిన తర్వాత, అవి మంచిగా అయిన తర్వాత, నార్మల్ అయిన తర్వాత వాటిని ఫారెస్ట్ లో కానీ వైల్డ్ లైఫ్ లో కానీ వదిలేస్తారు భయ్య. వాటిని వదిలేసాక ఒక ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది. ఆ ఫ్రెష్లీ రెస్క్యూ చేసిన బ్యాచ్ ని రీహాబిలిటేట్ చేస్తారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా యానిమల్స్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఓవరాల్ కాంటినెంట్స్ వైజ్ చూసుకుంటే చాలా పర్సెంటేజ్ ఆఫ్ యానిమల్స్ తగ్గిపోతున్నాయి భయ్య. స్పీషీస్ తగ్గిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి వేరియస్ రీజన్స్ వల్ల. ఎన్వైరన్మెంటల్ రీజన్స్ వల్ల, వాటిని హ్యూమన్ బీయింగ్స్ టార్చర్ చేయడం వల్ల చాలా కారణాలు ఉన్నాయి. సో యానిమల్స్ ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. స్టార్టింగ్ లో చెప్పాను కదా వంతారా అని పెట్టడానికి ఒక యాప్ట్ రీజన్ ఉంది అని. వంతారాలో రెస్క్యూ చేసిన యానిమల్స్ కి స్టార్ లైక్ ట్రీట్మెంట్ దొరుకుతుంది భయ్య. వంతారా అంటే స్టార్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పాను కదా. ఇవన్నీ ఫెసిలిటీస్ చూసాక ఆబ్వియస్లీ ఒక స్టార్ లైక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా యానిమల్స్ కి. సో యాప్టే కదా భయ్య పేరు వంతారా అని. మీరేమంటారు? ఇప్పుడు దాకైతే కొంతమంది బ్లాగర్స్, ఇంకా కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ కే వంతారాకి ఎంట్రీ ఇచ్చారు భయ్య. మరి ఫ్యూచర్ లో చూడాలి నార్మల్ పబ్లిక్ కి కూడా ఎంట్రీ ఇస్తారా లేదా అని. ఎంట్రీ ఇస్తే భారీ మొత్తంలో ఫీజు ఉంటుంది, చాలా కాస్ట్లీ టికెట్ ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అది 3000 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. సో అది చూడడానికి మనం కొంచెం కాస్ట్లీ టికెట్ నే కొనాల్సి వస్తుంది. అసలు ఎంట్రీ ఉంటుందా లేదా కామన్ పీపుల్ కి అది చూడాలి. బట్ వంతారాకి ఎంట్రీ ఉంటే మీరు వెళ్తారా? కామెంట్ చేయండి. ఇది భయ్య ఒక కన్సైజ్, షార్ట్ బట్ ఎలాబరేట్ వీడియో అబౌట్ వంతారా. మీకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వంతారా గురించి కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.